అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల 25,000 కోట్ల బకాయిల చెల్లింపులపై మరో సంచలనం 30%తో మధ్యంతర వృద్ధి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయమని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. వచ్చే నెల 5న నిర్వహిస్తామన్న సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఏపీజేఏసీ చైర్మన్ ఉప్పరాజు వెంకటేశ్వర్లు ఇక్కడ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వచ్చే నెల 5వ తేదీన ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నట్లు ఏపీఆర్ఎస్జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఉప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. సో స్థానిక రెవెన్యూ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని 12వ పీఆర్సీ అమలుతో పాటుగా మధ్యంతర వృత్తిని మంజూరు చేయాలన్నారు. అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బకాయిల సాధన ఈ మహాసభల ప్రధాన లక్ష్యమన్నారు. అయితే ఉద్యోగులకి సంబంధించి 25,000 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయని, సో వాటన్నిటిని ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. సో ఒక్క ఉద్యోగికి వారి యొక్క బకాయిలను బట్టి దాదాపుగా 3 నుంచి 4 లక్షల వరకు అమౌంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ బకాయిలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం త్వరగతిన చెల్లించాలి. సో అలాగే తదితర మంత్రులు అయితే పాల్గొనడం కూడా జరిగిందండి. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రధాన ఇష్యూస్గా ఉన్నటువంటి కొత్త పీఆర్సీని నియమించడం, అలాగే ఈలోగా 30%తో మధ్యంతర వృత్తిని ప్రకటించడం, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా ఇతర ఆర్థిక బకాయిలన్నీ కలిపితే 25,000 కోట్లు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే నిర్ణయాలు తీసుకోవాలి. సంక్రాంతి కానుకగా కొన్ని రకాల బకాయిలను అయితే ఇవ్వడం జరిగింది. సో అవైతే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా చాలా అయితే ఇవ్వాల్సి అయితే ఉందండి. సో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే విధంగా ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటికి సంబంధించి చర్యలను తీసుకోవాలి. రోడ్ మ్యాప్ ప్రకటించాలి. దశల వారీగానైనా బకాయిలను విడుదల చేయాలంటున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.